హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీరు కనుక ఈ జాబ్స్కి ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు స్టార్టింగ్లోనే 65,000 వరకు శాలరీ వస్తుంది. అయితే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని కంప్లీట్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జూలై 21 నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆగస్ట్ 20 వరకు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మనకు వచ్చేసి టోటల్గా వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు టోటల్గా 395 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అయితే చాలా ఎక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 105 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 57 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 27 వేకెన్సీస్, జనరల్లో వచ్చేసి 170 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. చాలా మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఆపర్చునిటీని. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే మనకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు. మనకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అప్లై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు 33 ఇయర్స్ వరకు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పిస్తారు. అయితే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేసి ఏ టాపిక్స్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయని అంటే మనకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి పర్సనల్ నాలెడ్జ్ రిలవెంట్ టు ద పోస్ట్, 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 100 మ్యాక్సిమం మార్క్స్, 60 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏదైతే మీరు కంప్లీట్ చేశారో బీటెక్ అది కంప్లీట్ చేస్తారు కదా, దాంట్లో మీ సబ్జెక్ట్ మీరు ఏ గ్రూప్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ నుండి మీకు వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, 60 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు అయితే దీనికి సంబంధించి మనకు వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. రీజనింగ్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, పర్సనల్ నాలెడ్జ్ ఆ పోస్ట్కి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి దాని నుండి మీకు వచ్చేసి 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. కంటే మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి మీరు ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీరు ఏదైతే కంప్లీట్ చేశారో దానికి సంబంధించి కంప్లీట్గా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ టైం ఇచ్చి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి టోటల్గా 105 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం వచ్చేసి 175 మార్క్స్కి మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ 120 మినిట్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీకు ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఏంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రిలలో మీకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ మీరు తెలంగాణ క్యాండిడేట్స్ అయితే మీకు వచ్చేసి హైదరాబాద్, వరంగల్ అండ్ కరీంనగర్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 177 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ జనరల్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ అయితే మీరు 1180 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, 395 అంటే మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.